సిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాట, నేను దప్పుకొనుచున్నానని. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అటు తరువాత తన సమస్తమును అప్పటికి సమర్థమాయను. దాన్ని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇదేంటంటండి, దప్పుకొనుచున్నాను అని ఎవరన్నారు? యేసే అన్నారు. దేని నిమిత్తం అన్నారండి? మన నిమిత్తమే యేసయ్య దప్పుకొనుచున్నాను అని. అంటే ఎంతో బాధపడి శ్రమ పొంది అంత మారేడి ఎండల్లో ఆయన సిలువ మోసి సిలువ మీద ఏలాడదీసిన తర్వాత దాహం 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 అయినా కూడా ఆ యేసుప్రభుకి చిన్న మంచినీళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారండి. కానీ యేసయ్య బాధపడలేదండి. ఎందుకంటే మంచినీళ్ళు ఇమ్మంటే చేదు చిరుకని అందించారు. కానీ యేసే అయినప్పటికీ కూడా ఎంతగానో లోపల బాధపడినా నా ప్రజల కోసమే కదా, నేను రక్షింపబడాలి, నా ప్రజలు రక్షింపబడాలి అని మన కోసం చాలా దప్పిగున్నారండి. చాలా అంటే చెప్పలేము. మనం కొంచెం దాహం వేస్తేనే మంచినీళ్ళు అడుగుతాం కదా, అలాగే దేవుడు దాహం అన్నప్పటికీ కూడా ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా వాటర్ ఇవ్వడానికి కూడా మధ్యలోకి రాలేదండి. అంత మారేడి ఎండల్లో ఎంతో రక్తం కార్చుకొని ఆయన దెబ్బలకి ఆ దెబ్బలకి ఆయన శరీరం అంతా గాయాలు పొంది ఆయన చిన్న రక్తం కూడా లేకుండా మొత్తం రక్తమంతా ధారలుగా కారిందండి. అయినప్పటికీ కూడా నోరు ఎండిపోయి చిన్న మంచినీళ్ళు ఇస్తే దాహం తీర్చుకుందాం అనుకున్నా కూడా ఒక్కరు కూడా కొన్ని మంచినీళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నామండి. కానీ అది మన పాప నిమిత్తము, మనం రక్షణ పొందలేని నిమిత్తము ఆయన మన కోసం దప్పుకొనుచున్నారండి. ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. అయినప్పటికీ ఆయన ఎంతగానో శ్రమ నుంచి వెళ్తుండగా కూడా, దారంబట వెళ్తున్నా కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు సిలువలో వేలాడుతుండగానే మనల్ని చూసి బాధపడ్డాడు తప్ప మన పాపాన్ని నిమిత్తం ఆయన ఎంతగానో రోధించాడు తప్ప మనల్ని మాత్రం ఎటువంటి శిక్ష కూడా మనకు దేవుడు వేయలేదండి. కానీ మనం మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది ఆయన రక్షణ అనే దప్పిగా ఆయన నోటికి అందించాలనే అందిస్తే దేవుడు మన పాపాల నిమిత్తము కాదు, కానీ మన చూపు, మన నడవడికి, మన ఆలోచన ప్రతిదీ కూడా మనం మారితే కానీ ఆయన ఆత్మీయ దాహం మనం ఇస్తేనే కానీ దేవుడు ఎంతగానో ఆనందిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన ప్రతి పాపము శాపము ఆయన మోస్తూనే ఈరోజు సిలువలో మన కోసం దాహము అని ఎంతగానో బాధపడిన చేదు చిరకను అందించారు. కానీ ఆత్మీయ దాహాన్ని మాత్రం ఒకరు కూడా ఇవ్వలేకపోయారండి. అలాగే మనము కూడా ఆత్మీయులో ఉండి, ఆత్మీయులు ఎంతోమంది నశించిపోతున్నారు. ఆత్మీయులు భారమును దేవుడికి చేదు చిరగ్గా కాకుదు, కానీ ఆత్మీయగా దేవుడికి దాహాన్ని తీర్చేవారిగా మనం ఉండాలని ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.